నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కుషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్, మనం ముందు హోమియోపతి గురించి చెప్పుకునే ముందు అసలు ఈ హోమియోపతిని పరిచయం చేసిన వ్యక్తి అండ్ ఆయన చేసిన కృషి గురించి మా ప్రేక్షకుల కోసం. ముఖ్యంగా హోమియోపతి వైద్యాన్ని డాక్టర్ శామ్యూల్ హానిమాన్, జర్మనీ దేశస్థుడు, అలా అలోపతి వైద్యుడు అయి ఉండి అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ప్రొఫెసర్, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసరు అప్పటికు 200 years బ్యాక్ అంటే 1796లా హోమియోపతి వైద్య విధానం కనిపెట్టాలని ఆలోచన వచ్చింది. ఎందుకంటే అలోపతి మందులు ఎన్ని మింగినా ఓవర్ డోస్ అవుతున్నది. ఆ వ్యాధి యొక్క మూలాలను పూర్తిగా తీయడం లేదు. యాంటీబయాటిక్స్ ఇచ్చి వ్యాధులను తొక్కి పెడుతురు, కానీ అసలు వ్యాధి పూర్తిగా సమూలంగా పోవడం, మళ్ళీ తిరగబడుతుంది రోగం. అట్లా తిరగబడకుండా వ్యాధి యొక్క కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి వ్యాధులు, వాటి మూలాలు ఏంటి, దాని మీద బాగా ఆలోచన చేసి రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యంలో వ్యాధి యొక్క, ఇప్పుడు మనము పొలాలలో కలుపు మొక్కలను వేర్లతో వీకేస్తేనే కదా కలుపు మొక్క మొత్తం పోతుంది, పంట మంచిగా పండుతుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా వ్యాధులు అనేటివి కలుపు మొక్కల్లాగా వస్తుంటాయి. వాటిని మీద కట్ చేసి పంపిస్తే మళ్ళీ తిరగబడుతుంది. దాని మూలాలను దొరకబట్టి మందు ఇస్తే శాశ్వత నివారణ అవుతుంది అని చెప్పి హానిమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని 1796 సంవత్సరంలో కనిపెట్టిండు. అది ఇప్పుడు సారూప్య సిద్ధాంతం అంటారు. సారూప్య సిద్ధాంతం అంటే సిమిలియా సిమిలిబస్ క్యురెంటర్, వ్యాధి లక్షణాలకు స్వరూపమైన సమానంగా అదే విధంగా ఉన్నటువంటి లక్షణాలను డ్రగ్ సెలెక్షన్ చేసి ఇస్తే అది పూర్తిగా నివారణ చేస్తుంది. అందుకు ఇందులో హోమియోపతిలో మియాజమ్స్ అని కనిపెట్టిండు. మియాజమ్స్ అంటే కాన్స్టిట్యూషన్స్, సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ బేస్ మీద కాన్స్టిట్యూషన్ డ్రగ్ దొరకబట్టి దానికి సిమ్టమ్స్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ ఇవ్వాలి. ఇన్ని పద్ధతులు ఉంటాయి హోమియోపతిలో. అందుకే హోమియోపతిలో అందరూ సక్సెస్ఫుల్ కాలేక దీన్ని డెప్త్ స్టడీ చేయలేక ఫెయిల్ అయిపోతారు. అక్కడ ఫెయిల్ అయింది సిస్టమ్ కాదు, హోమియోపతి డాక్టర్స్, పేషెంట్స్ తప్ప. వైద్య విధానం ఎప్పుడు కూడా పవర్ఫుల్. దాన్ని అంత లోతుగా చదివిన వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తారు. హానిమాన్ గారు ఏదైతే కళ్ళు కన్నాడో హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిండో ఆ ర్యాపిడ్ యాక్షన్ చూపించేటట్టు తయారవుతారు. ఇప్పుడు మన దగ్గర ఏ వ్యాధి అయినా శాశ్వతంగా మరియు వితిన్ డేస్లో మార్పులు కనిపిస్తున్నాయి, శాశ్వత నివారణ అవుతుంది. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. అంటే దీని యొక్క సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తే దీని రిజల్ట్ కనిపిస్తుంది. గుడ్డిగా మందే కదా తీపికులు కానీ అందరికీ కామన్ మందులు ఇస్తే అది రిజల్ట్ రాదు. ఇతర వైద్య విధానంలో ఎట్టుంటాయి, ఒక వ్యాధికి అన్ని కామన్ మందులు ఉంటాయి, ఒకటి వచ్చిందంటే అదే మందు కామన్గా ఇస్తూ ఉంటారు అందరికీ. ఇట్లా అట్లుండదు. సపోజ్ మలేరియా వచ్చిందనుకోండి, మలేరియాకు కామన్ డ్రగ్ ఏంటి అందరికీ, ఎవరికి చిన్న పిల్లగానికి వచ్చినా, వయసులోనికి వచ్చినా, ముసలిలోనికి వచ్చినా క్లోరోక్విన్ అనే ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది కామన్ ఉంటుంది అందరికీ. మలేరియా అనగా సరి జ్వరం వచ్చిందంటే కథం క్లోరోక్విన్ ఇచ్చేసి అంటారు. కానీ ఇక్కడ హోమియోపతిలో చలిజ్వరం, మలేరియా వచ్చిందంటే ఒకరికి అర్సనిక్ ఆల్బ్ వస్తుంది, ఒకరికి బెల్లడోన్ వస్తుంది, ఒకరికి జలసీమియా వస్తుంది. డ్రగ్ వేరు అవుతుంది కదా, రోగం ఒకటే, మనిషి ఒకటే, కానీ ఇక్కడ మందులు ఇచ్చేది వేరు అవుతున్నది. ఒక్కొక్కరి బాడీ కండిషన్ బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి మందు మారుతుంది. ఇట్లా దొరకబట్టి దాని యొక్క డ్రగ్ గుర్తుబట్టి ఇచ్చే మందులు డాక్టర్లు సక్సెస్ఫుల్ కాలేక ఫెయిల్ అయిపోతే సిస్టమ్ బదనాం అయిపోయింది. హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది. అది వెతుక్కుంటూ మార్చుకుంటూ మందులు ఇచ్చే వరకలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే అప్పుడు పనిచేస్తే హోమియోపతి 2 సంవత్సరాల నుంచి వాడితే ఇప్పుడు తగ్గింది అనేది డౌట్ వచ్చి ప్రజలకు అనుమానం వచ్చింది. అది కాదు, కరెక్ట్ డోసు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు పడితే 24 hours మార్పు కనిపించాలి.
వారం 15 రోజులు తాడో పీడో రిజల్ట్ కనిపించాలి. అది నిజమైనటువంటి హోమియోపతి మందు మీద ట్రాక్లో ఉన్నట్టు. ఓకే సార్. ఇచ్చిన మందు అంతా అటే పోతుంది, తీపి గుళికలు తిన్నట్టే ఉన్నది, ఇంకా కాలేదు అని వస్తే అది కరెక్ట్ రూట్లో లేరు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ కూడా ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. కరెక్ట్ మందు వాడితేనే రిజల్ట్ కనిపిస్తేనే కంటిన్యూ, లేకపోతే డాక్టర్ను అడుగుతున్నారు. ఓకే. ఈ విధంగా ప్రజల్లో అవగాహన కావడానికి, ప్రజల్లో హోమియోపతి మీద సిద్ధాంతాలు తెలిసి ప్రజలకు హోమియోపతి మీద అవేర్నెస్ రావడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు డాక్టర్లు, ప్రొఫెసర్లు మాకు టీచింగ్ చేసిర్రు. హోమియోపతి ఫిలాసఫీ మాకు మైండ్లో ఉన్నది. హోమియోపతి ఫిలాసఫీ అంటే ఏంది అనేది మాకుంటే అయిపోతుందా? ప్రజలకు తెలియద్దా? ప్రజలకు హోమియోపతి సిద్ధాంతాలు తెలుస్తేనే కదా హోమియోపతి వాడేది. అందుకే మనం ఈ లైవ్ ప్రోగ్రాంలో హోమియోపతి సిద్ధాంతాలు, వాటి విశిష్టత, ఆ యొక్క సిద్ధాంతాలు చెప్పడం వల్ల ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ప్రజలు హోమియోపతికి ఎగబడి తీసుకుంటారు ట్రీట్మెంట్. ఓకే సార్. ఇది ఎప్పటి నుంచో చేసేది ఉండే, ఇప్పటికే లేట్ అయిపోయింది. హోమియోపతి తొక్కబడిపోయింది. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే అసలు చాలా ప్రతి ఒక్కరు పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఈ మందు వాడితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒక పేషెంటు సోరియాసిస్ అనేది 15 సంవత్సరాల నుంచి ఉండే. సోరియాసిస్ అనే వ్యాధి 15 సంవత్సరాల నుంచి ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా, ఎన్ని లోషన్లు పెట్టినా, ఎన్ని డాక్టర్ దగ్గర పోయినా తగ్గలేదు. ఎంత లోషన్ చూసుకున్నా తగ్గలేదు. హోమియోపతి తీపి గుళికలతోని పర్మనెంట్ క్యూర్ అయిపోయింది. చూడండి వ్యాధి ఎంత మంచిగా. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు కూడా ఫిస్టులా అంటే ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు. ఆయనస్ దగ్గర ఫిస్టులా ఫామ్ ఎప్పటికీ చీము గారుతూ ఉంటుంది. దానికి ఆపరేషన్ చేసినా పోదు, కానీ మనం ఆపరేషన్ లేకుండా తగ్గించడం. ఇలాంటి కేసులు. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి, రీనల్ ఫెయిల్యూర్ అయిపోయి, కిడ్నీకి డయాలసిస్ సిరం క్రియాటిన్ 1 ఉండాలి. 1.1 కంటే ఎక్కువ ఉండొద్దు. ఉంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనేది మనకు ఇండికేషన్. అటువంటిది 1/8 వరకు వచ్చిన కాళ్ళు చేతులు ఇంత దొడ్డు వాపు వచ్చి, ముఖం వాపు వచ్చి, నడవలేని పొజిషన్లో ఉన్న పేషెంట్కు డయాలసిస్ కంపల్సరీ అన్నటువంటి పేషెంట్కు ఆయనకు డయాలసిస్ అంటే భయపడి నా దగ్గరికి వచ్చిండు. మందులు ఇచ్చిన వితిన్ 1 డేస్లో మార్పు వచ్చింది. ఇప్పుడు 3వ విజిట్ చూపిస్తున్నా, 3 నెలల్లో కంప్లీట్ అయిపోయి ఆయన ఎంత హ్యాపీగా వచ్చిండో, ఎంత ఆనందంగా వచ్చిండో చూడండి. ఇలాంటి డయాలసిస్ లేకుండా కూడా హోమియోపతిలో కిడ్నీ నెఫ్రాన్స్, డ్యామేజ్ అయినటువంటి నెఫ్రాన్స్ను మళ్ళీ కుదురుకునేటట్టు చేస్తారు. మరి మిగతా డాక్టర్లు అంటారు, అరే అట్టెట్లయితుంది, కిడ్నీ ఫెయిల్ అయితే లైఫ్లో మందు ఉండదు కదా అని. మీ సిద్ధాంతాలలో ఉండదు, కానీ హోమియోపతి కాన్స్టిట్యూషన్ సిద్ధాంతం ప్రకారం హోమియోపతిలో కిడ్నీ ఫెయిల్ అయినా, క్యాన్సర్ వ్యాధి వచ్చినా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయవచ్చు. అది ఎలాంటి కీమోథెరపీ, రేడియోథెరపీ, సింగిల్ డోస్ నోట్లో వేస్తేనే దాంట్లో బాడీలో కరెంటు పాస్ అయినట్టు పాస్ అవుతుంది. ఆ పవర్ అది బాడీలో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏ జబ్బైనా నివారణ జరుగుతుంది. అది ఎంతవరకు అనేది ఇవాళ వచ్చిన కేసులు చూడండి. మీరే ఆలోచన, మేము చెప్పిందే కాకుండా మీరు కూడా స్వయంగా ఆలోచన చేయండి. ప్రజలకు ఎలాంటి అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తున్నాయి హోమియోపతిలా. డాక్టర్ మంచిగా ఉండాలి, క్వాలిటీ మందులు ఉండాలి. అదేవిధంగా మీకు ఒకటే స్లోగన్ ఇస్తున్నా నేను, మీరు తినండి హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర. రిజల్ట్ మంచిగా అనిపిస్తే మనము మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. అట్లా ప్రజలకు తెలిసి వాళ్ళు ప్రజల లోపల హోమియోపతి మీద అభిమానం, హోమియోపతి మీద క్రేజీ పెరుగుతుంది. హోమియోపతిని అభిమానిస్తే ప్రజలకు తక్కువ ఖర్చులో ఎక్కువ సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతమంది ఫెయిల్ అయిపోయి మా దగ్గరికి వస్తున్నారో మీకు తెలుసు. అట్లా పోవద్దు. ప్రజలు మంచిగా తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే మాది ఏకైక లక్ష్యం. అది ఎంతవరకు నిజం అనేది మీరు ఇలా కేసులు చూడండి. పేరు రాజలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అకింపేట్ సార్. అకింపేట్. ఏ జిల్లా? ఇది ఇదేమంటారు సార్, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చినావు? సోరియాసిస్ సార్. ఎంత ఉండే? చాలా ఉండే సార్. ఒళ్ళంతా పొట్టే ఉండే. ఏ డాక్టర్ తక్కువ చేయలే బయట? లేదు సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? మందులు వాడినప్పుడు తగ్గుతుంది సార్. మళ్ళీ ఆయింట్మెంట్, మోషన్లు, లోషన్లు పెడితే అప్పుడు తగ్గుతుంది. ఆయింట్మెంట్ అన్ని పెడితే తగ్గుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 15 సంవత్సరాల నుంచి ఉండే. 15 సంవత్సరాల నుంచి నువ్వు అన్ని ఆయింట్మెంట్లు పెట్టిన తక్కువ సమస్య. హోమియోపతిలో తీపి గుళికలు ఇస్తే నోట్లో నాలుక మీద వేసుకుంటూ కరిగిపోయిన మందులు ఇస్తే రోగం తగ్గిపోయింది కదా మొత్తం. చూపి చేతులు. అబ్బా ఎంత మెరుస్తున్నాయి కదా. ఆ చెయ్యి
ఓకే, వెరీ గుడ్. అప్పుడు అంతా పొట్టు రాలుతుండే. పొట్టు మొత్తం ఉండే సార్ ఇక్కడ గొంతుకు. అప్పుడు తగ్గకపోతే ఏమనుకున్నావు? మైండ్ మానసికంగా ఏమని ఆలోచించావు? ఇదే బాధ సార్, ఇట్లనే ఉంటదేమో జీవితాంతం అనుకున్నావు కదా? అనుకున్నా సార్. చూడు ఎంత మంచిగా చేసిన. నీ లెక్క చాలా మంది బాధితులు ఉన్నారు. సార్ సోరియాసిస్ అనే జబ్బు తగ్గగా బాధపడి సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు జర ధైర్యం కోసం నీ అభిప్రాయం తెలియజేస్తా. సార్. ఓకే. ఏం పేరు? సాకేత్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మరికుడు ఏ జిల్లా? పల్నాడు డిస్ట్రిక్ట్. పల్నాడు జిల్లాకి వెళ్ళి వచ్చినావా? ఈశ్వరప్ప క్లినిక్. ఏంది బాబుకి ఏముందమ్మా? డిఎండి అని చెప్పేసి. డిఎండి, మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి? 1.5 year నుంచి. 1.5 year నుంచి. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మెడిసిన్ లేదని చెప్పారు సార్ తనకి. మందే లేదన్నారు. లేదని చెప్పారు. ఆయనకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో ఇంతకుముందు? కూర్చొని లేయడము, వాష్రూమ్లో కూర్చోలేకపోవడము, రన్నింగ్ చేయలేకపోవడము, అట్లా ఉండేది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 year అయిపోయింది సార్. 1 year అయిపోయింది. ఏమేమి డెవలప్ అయింది? పడడం లేదు సార్ అంతే. నడుస్తుంటే పడిపోయేది, ఆగిపోయింది. ఆగిపోయింది. అది గ్రేట్. మళ్ళా పడడం తగ్గిందంటే ఆయనకు మస్కులర్ డిస్ట్రోఫీ మార్పు వస్తుంది, మజిల్స్ లోపల ఫంక్షన్స్ వస్తున్నాయి. ఇంకా సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బాబు అట్లనే కంటిన్యూ చేసి ఇక కింద కూర్చున్నా లేచేటట్టు రన్నింగ్ చేసేటట్టు చేస్తా. ఓకేనా? ఏం పేరు? యాదవరావు. యాదవరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. రామ్నగర్ నుండి. రామ్నగర్. ఏం బాధ ఉండే మీకు? పిస్టులా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 3 సంవత్సరాలు బాధపడ్డా. 3 సంవత్సరాల నుంచి ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నేను చేయలేదు. చేయించుకోలే? చూపించుకోలేదు. మీ దగ్గరికి అట్లా చెప్తే వచ్చినావు. ఈడెట్లుంది హోమియోపతి వాడినాక? 1 సంవత్సరం మంచిగానే అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది. కారుడు బంద్ అయింది. మళ్ళా ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అని చెప్తా. కారణం ఇది. ఆపరేషన్ చేస్తే 2 నెలలకే మళ్ళీ తయారవుతాయి. ఫిస్టులాకు, పైల్స్కు, ఫిషర్కు ఆపరేషన్లు చేయొద్దు. ముక్కులో ఆరినాయిడ్స్, కండలు పెరుగుతాయి, టాన్సిల్స్కు ఆపరేషన్ చేయొద్దు. హోమియోపతిలో కరిగిపోయే మందులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రిక ఎక్కడి నుంచి వచ్చి? ఈశ్వరప్ప అప్సిగూడ నుంచి సార్. అప్సిగూడ. ఏం బాధతో వచ్చినావు? రూమటైడ్ ఆర్థరైటిస్ నుంచి సఫర్. చేతులు ఇట్లా చక్కగా పెట్టు. వంకర అయిపోయినాయి కదా? ఈ చేయి మొత్తం వంకరే. ఇది చక్కగా అట్లా వంకర అయిపోయింది. అయితే ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 4th month సార్. 3rd month. 2 నెలలు వాడినావు. 2 నెలల్లో ఏం ప్రాబ్లం? నేను ఎట్లా పట్టుకొచ్చారు? ఎట్లా వచ్చి మొత్తం స్టోరీ చెప్పు. స్టార్టింగ్ ఏంటంటే నాకు ఒక హెల్పర్ తోటి వచ్చాను, అమ్మాయితోటి. ఆమె పట్టుకొని ఇట్లా లేపి లోపలికి తీసుకొచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఇచ్చిన మెడిసిన్ తర్వాత నేనే నా ఓన్ గా నేను రావడం స్టార్ట్ అయ్యింది. నేను ఎవరు హెల్ప్ లేకుండా నడవగలుగుతున్నాను. మీరు మెడిసిన్ ఇచ్చినాక కొంచెం ఇంప్రూవ్ అయింది. ఏంటంటే కొంచెం లెగగలుగుతున్నాను, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా నడవగలుగుతున్నాను. కొద్దిగా నడక కూడా కొంచెం వచ్చింది. 10% నడక వచ్చింది. ఇదొక నడిచేదాన్ని కాదు, ఇబ్బంది అయ్యేది నడకలో. ఇప్పుడు ఏంటంటే నడక కూడా వచ్చింది ఈ మెడిసిన్ వాడిన తర్వాత. ఇంకా ఏళ్ళు, ఫింగర్స్ అన్నీ, జాయింట్స్ అన్నీ వాపు వచ్చినాయి. అవన్నీ పోయి నార్మల్ నీ ఒరిజినల్ ఫోటో ఉండే చూపించిన కదా నాకు. అవును సార్. అట్లా అయ్యేటట్టు చేస్తా. ఓకే సార్. ఈ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అని తొందరపడొద్దు. ఓకేనా? కంటిన్యూ చేయి. ఓకే. వీరాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. చిలకలూరుపేట. ఏం బాధతో వచ్చినావు? అది కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 5.96. 5.96 ఉన్నది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లా? ఎంత వచ్చింది? నెల అవుతుంది. నెలలో ఎంత వచ్చింది? 4.32. అంటే తగ్గింది సార్. పెయ్యి కూడా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది కదా? బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు ఏమన్నారు ఇక్కడ రాకముందు? డయాలసిస్. మరి చెప్పు, డయాలసిస్ చేస్తామన్నారు. ఇక్కడ డయాలసిస్ లేకుండా తగ్గుతుంది. మరి ఇట్లా మెయింటైన్ చేయాలి. మంచిగా రెస్ట్ తీసుకొని మందులు టైంకి వాడిపియమ్మా. ఆయనకు జర టెన్షన్ ఎక్కువ ఉన్నది. మంచి రిలాక్స్గా వాడిపిస్తే మంచిగా అయిపోతుంది. డయాలసిస్ చేయకుండా ఒకసారి డయాలసిస్ చేసామంటే బతికిన రోజులు చేస్తూనే ఉండాలి. ఇక దానికి అంతం లేదు. ఇలా నీకు రెస్ట్ తీసుకొని వాడుకుంటే పర్మనెంట్ అవుతుంది. ఓకే, దా రండి. సార్ నాకు అంతా మంచిగా అయిపోయింది సార్. ఇప్పుడు ఈ వాపు గీపు మొత్తం అంతా పోయింది. కాళ్ళ నొప్పి. లక్ష్మే,
సార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కోటపల్లి భరతనాట్యం సార్. ఇప్పుడు 10 వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? క్యారెక్టే సార్. సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది. అవును సార్. ఎంత ఉండే ఫస్ట్ వచ్చినప్పుడు? 8.6 ఉంది 8.6 ఉండే. సార్. బయట డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు కానీ ఇక తగ్గుతుంది, ఇక ఇంకా పెరిగితేనే పోయింది సార్. అది డయాలసిస్ చేస్తామన్నారా? ఆ స్టేజ్కి వచ్చి ఉండే. డయాలసిస్ పోతామన్నా? టీవీలో యాడ్ చూసి నేరుగా మీ దగ్గరకు వచ్చినా సార్. టీవీలో చూసి వచ్చినావు. వెరీ గుడ్. ఇప్పుడు సిరం క్రియాటిన్ నీకు 8 ఉన్నా కానీ డయాలసిస్ చేయకుండా ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చినావు. అవును సార్. ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలే? 3 నెలలే సార్. 4వ విజిట్. 4వ విజిట్ సార్. ఈ 3 నెలల్లో ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు 1.1కి వచ్చేసి వచ్చిందా? గుడ్ రిపోర్ట్ వచ్చిందా? దయా సార్. సిరం క్రియాటిన్ 1.1 నార్మలే. అవును సార్. గుడ్. ఎప్పుడు చేయించినావు? 28/11. అవును సార్. గుడ్. మంచి నార్మల్ వచ్చేసింది. ఇదే మెయింటైన్ చేయాలి ఇక. ఓకే. ఇది నువ్వు ముఖం కూడా వాపు, కాళ్ళ వాపు ఉండే అప్పుడు ఏమేమి ఉండే? అంతే తగ్గిపోయినా సార్. అప్పుడు ఏమేమి ఉండే? అప్పుడు కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, ఇక ఇదంతా వాపు ఇదంతా ఉండే సార్. ఇక అన్ని అంత తగ్గింది. అంతా తగ్గిపోయింది. గుడ్. ముఖంలో కూడా కళ్ళు వచ్చింది. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో చెప్పినట్టు భయంతో భక్తితో వాడితే సార్ ఇగో ఇట్లా మందులతోనే తక్కువైపోతుంది. నేను భయం పడేనా సార్. భయపడి బిడ్డ ఏమడి వచ్చింది? చెప్పినట్టుగా చేసిన. గుడ్. ఫస్ట్ వచ్చినప్పుడు బిడ్డతోనే వచ్చినావు, ఒక్కరిని వచ్చినావు. సార్. రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి చివరికి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్తున్నారు. అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ సంప్రదించవలసిన ముఖ్యంగా ఈరోజు చూసినావు కదా, కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్కి పోయే స్టేజ్లో హోమియోపతి మందులతో మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. చాలామందికి హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం లేక, దీని మీద అవగాహన లేక, ఏది కనిపించినా ఏ జబ్బు కనిపించినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అది పెద్ద భూతద్దు అని చెప్పి పెట్టి చూపించి డబ్బు లాగేస్తున్నారు. ప్రజలకు అన్యాయం అవుతుంది. పేదోళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు డబ్బు పెట్టి నష్టపోయి జీవితం అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. మనిషి పోతుండు, డబ్బు పోతున్నది. అట్లా కావద్దు. ప్రజలకు సింగిల్ డోస్తోని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పరంగా వ్యక్తి మీద మానవుల వైద్యం అంటేనే హోమియోపతి మానవ వైద్యం. ఎందుకంటే ఈ వైద్యాన్ని మనుషుల మీద ప్రయోగం చేసి మందులను కనిపెట్టిరు కాబట్టి డ్రగ్ ప్రూవింగ్ అనేది మానవుల మీద జరిగింది, పశువుల మీద కాదు, జంతువుల మీద కాదు. కాబట్టి మానవ వైద్యం అంటే హోమియోపతి. కాబట్టి హోమియోపతిలో మంచి డాక్టరు, క్వాలిటీ మందులు ఉన్న దగ్గర వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. ప్రజలారా, హోమియోపతి అంటే అద్భుతమైన వైద్య విధానం. అలోపతి డాక్టరే ఆయనమోహన్ గారే, ఆయనకే విరక్తి వచ్చి అలోపతి వైద్యం మీద విరక్తి వచ్చే హోమియోపతి కనిపెట్టిండు. అందులో లేని సత్తా ఇంట్లో ఉన్నట్టే కదా. ఇంట్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించే డాక్టర్ కరెక్ట్ ఉండాలి. అసలు డాక్టర్ని పట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడనో గుడ్డిగా వాడి హోమియోపతిని బదనాం చేయకుండ్రి. నేను గాడ వాడినా, ఈ ఏడాది వాడినా, 3 నెలలు వాడినా అంటే మనకి అనుభవం లేని దగ్గర వాడి తక్కువ కాకపోతే సిస్టమ్ని ఎందుకు బదనాం చేయాలి? హోమియోపతి పవర్ఫుల్. 24 అవర్స్లో మార్పు కనిపించాలి ఇచ్చిన మందు. లేదంటే వారంలో తాడో పిడో తెలవాలి రిజల్ట్. ఏండ్ల పొంటి వాడుకుంటా నాకు ఇంకా తగ్గలేదు, నేను ఆడ వాడినా అని మీరు వచ్చి 10 మందికి చెప్తే 10 మందిలో ఇది బదనాం అయిపోతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకొని, ఏపీ ప్రజల కోసము విజయవాడకు రావడం జరుగుతుంది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ దగ్గర రెడ్ ఫాక్స్ హోటల్ ఉంటుంది. హోటల్ మనోరమ రెడ్ ఫాక్స్. అక్కడికి వస్తే మీకు చెప్తారు. ప్రతి నెల మొదటి గురువారం. మీరు డేట్లు అది పెట్టుకోవాలి, గురువారాలు అది పెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. మొదటి గురువారం విజయవాడ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా, ఇప్పటికి నేను రాజమండ్రికి వస్తున్నా, రాజమండ్రికి వెళ్ళి కొంతమంది హైదరాబాద్ దాకా వచ్చి బాధలు పడుతున్నారు. మీరంతా ప్రజలకు, మన దగ్గర వాళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క ప్రోగ్రాం షేర్ చేసుకోండి. రాజమండ్రి కోసం, మీకోసమే వస్తున్నా. రాజమండ్రి చుట్టూ ఉన్న కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భీమవరం ఇదంతా కూడా రాజమండ్రికే రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్
దాబా గార్డెన్, దానే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. విశాఖపట్నం దాబా గార్డెన్లో నెల్లూరు మెస్ 4వ ఫ్లోర్లో హాల్ ఉంటుంది. హాల్కి వచ్చేయాలి డైరెక్ట్. విశాఖపట్నం చుట్టూ ఉన్న ఏదైతే బొబ్బిలి, విజయనగరము, ఇంకా విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు ఒరిస్సాకి వెళ్ళి కూడా వస్తారు అక్కడికి. వాళ్ళంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కే రావాలి ఈ నెల 3వ గురువారం. అదేవిధంగా ఈ నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. 4వ గురువారం ఈ నెల 28 తారీఖు అవుతుంది. కెన్సెస్ హోటల్ చిత్తూరు, కడప, నెల్లూరు ఈ జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి తిరుపతికి అక్కడికి ఉదయం 9 గంటలకే ఓపీ స్టార్ట్ అవుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ ప్రధాన పట్టణాలలో మనం అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ అక్కడ హోమియోపతి వైద్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాదులో తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజలంతా ఈ యొక్క హైదరాబాద్లో చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్, చిక్కడపల్లి అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్, మెట్రో పిల్లర్ 1119 అది నోట్ చేసుకోండి. అట్లాగే ఆ ఫోన్ నంబర్ నోట్ చేసుకుంటే మీకేమన్నా విషయాలు మాట్లాడాలనుకుంటే ఈ లైవ్ తర్వాత మాట్లాడవచ్చు. లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. అదేవిధంగా మన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్లో డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. నర్సాపూర్, మెదక్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలందరికీ నర్సాపూర్ సెంటర్ అవుతుంది. నర్సాపూర్లో శ్రీవాణి అందుబాటులో ఉంటారు, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతిని ప్రచారంలోకి తీసుకురావాలి. హోమియోపతి ప్రజలందరికీ అందుబాటులో రావాలన్నదే ఈ యొక్క లక్ష్యంతో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని బాగుపడాలనేదే మా కోరిక. ఓకే సార్, చాలామందికి డౌట్ ఉంటుంది అల్లోపతి వాడుతూ హోమియో వాడచ్చా అనేది. అవును, మంచి ప్రశ్న. అల్లోపతి మందులు వాడచ్చు, అత్యవసరమైన మందులు వాడుకుంటూ హోమియోపతి కూడా వాడచ్చు. హోమియోపతి ఏమో డీప్ యాక్షన్ ఉంటుంది, అల్లోపతి మందులు ఏమో రక్తంలో తిరుగుతుంది మందు అంతా. మన హోమియోపతి మందులు రక్తంలో కలవాయి, డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రాబ్లం ఉన్న దగ్గరికి పోతుంది. కాబట్టి రక్తంలో కలవదు. కాబట్టి అల్లోపతి మందులకు హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్టు, రియాక్షన్స్ ఉంటాయి. ఆయుర్వేదం కానీ అల్లోపతి కానీ వాడుకుంటా నష్టం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ 22V6 న్యూస్.